వగలి మారిదానివే నువ్వు హా? మోసం చేసింది చాలక పైగా పిఠాపురం వారసుని మోస్తున్నానని కొత్త నాటకం మొదలు పెడతావే. ఎంత ఏమార్చావే. గ్రాని, ఇది అబద్ధం అన్నా నేను నమ్మలేకపోయాను. అసలు ఆ మావుళ్ళమ్మ ఎలా మగపిల్లాడని చెప్పింది? ఎలా ఏంటి, అదంతా తాతయ్య మేనేజ్ చేస్తుంటాడు. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? జడ్జి ఉద్యోగం చేసిన వాడివి తప్పుకు వెనుకొస్తావా? మంగ అది వద్దు. ఇంకేం మాట్లాడద్దు. ఇటు వాళ్ళు కూడా అటు దూరి ఎంత మోసానికి ఒడిగట్టారు. అందుకేనా వీడు గైనకాలజిస్టుని తీసుకొస్తే 10 మంది చూస్తే కడుపులో పసిబిడ్డకి దిష్టి తగులుతుంది మంగా అని మసి బూసి మారేడుగా చేశారు. నాతోనే వద్దనిపిస్తారా? చెబుతా, మీ సంగతి తర్వాత చెప్తా. సాకేత్, ఇంకా చూస్తావేరా? దాన్ని జుట్టు పట్టి బయటికి గంటేసి గడే. ఇది చేసిన మోసానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఎవరు దీన్ని సమర్థిస్తారో, ఎవరొచ్చి ఎందుకు ఇలా చేసావని అడుగుతారో చూస్తాను. పోవే పోవే అవతలకి మోసపుతాను. సాకేత్, ముందు దీన్ని నా కళ్ళ ముందు లేకుండా బయటకు గంటరా. పోవే అవతలకి. నువ్వు లాయర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతుంటే తనని వదిలించుకోవాలని చూస్తుంటే గత్యంతరం లేక తను నాటకం ఆడిందిరా. తాతయ్య, నువ్వు తప్పుకో. మళ్ళీ మళ్ళీ అడ్డుపడి తప్పు చేయకు. తప్పురా. పెళ్ళామా ఇదా? ఆ మాట అంటానికి మీకు నోరెలా వచ్చింది? దొంగ ఫోటోలు చూపించి ప్రేమని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటే అది కూడా ఒక పెళ్ళేనా? అది పెళ్ళం అవుతుందా? చూస్తావే సాకేత్, ఈడ్చుకెళ్ళు. మోసం చేసినా దగా చేసినా పెళ్లి పెళ్లి. ఈ పెళ్లికి సాక్ష్యాలు ఉన్నాయి. ఇలా దౌర్జన్యం చేస్తే చట్టం మిమ్మల్ని శిక్షిస్తుంది. మోసగాళ్ళని దుర్మార్గుల్ని సమర్థించే చట్టం చట్టమే కాదు, శిక్ష వేసే అధికారం కూడా లేదు. ఈ పిట్ట బెదిరింపులు ఆపి తప్పుకోండి. సాకేత్, దాన్ని లాక్కెళ్ళరా. నన్నలా పిలవద్దు. పిలిచే అర్హత నీకు లేదు. నా మనవడితో నీ సంబంధం వాటితో తెగదెంపులైపోయింది. అయినా నీకు నాకు ఇంకా ఈ వరుస ఏమిటే? ఒకదాని తర్వాత ఒకటి చేయవలసిన తప్పులన్నీ చేసి ఎంత బాగా అమ్మమ్మ అంటున్నావే.
ప్లీజ్ అమ్మమ్మ. నోర్మోయ్! వదులు. విషయం మేముగా తెలుసుకోక ముందే కాళ్ళ మీద పడి నిజం చెప్పుంటే ఇంట్లో ఏదో ఓ మూలపడి ఉండే బతుకన్న దక్కి ఉండేది. ఇప్పుడు నీ నీడ కూడా మా ఇంటి మీద పట్టడానికి వీలేదు. పోవే అవతలికి. అమ్మమ్మ ఏయ్! ప్లీజ్ అమ్మమ్మ, నాకు ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి. పోవే అవతలికి. నోరు తెరిచే అవకాశం కూడా ఇవ్వం. పద. తీసుకెళ్ళరా తాతయ్య, తీసుకెళ్ళరా తీసుకెళ్ళరా నా మాట వినరా? పుత్ర, సఖ్య, నా మాట వినరా? నా మాట వినరా? నా మాట వినరా? నా మాట వినరా? పుత్ర, సఖ్య, సఖ్య, అసలు మీరు మనుషులా రాక్షసులా? మనుషులం కాబట్టి దాన్ని బయటికి నెట్టాం. రాక్షసులమైతే పీక కొరికి చంపేసేదాన్ని. బతికే అవకాశం ఇచ్చినందుకు సంతోషించండి. పాపం తగులుతుందే. హ! పాపం మాకు కాదు, మీకు దీనికి తగులుతుంది. అమాయకుడైన నా మనవణ్ణి మోసం చేసినందుకు, నా ప్రేమని ఆపేక్షని వంచినందుకు దానికి తగులుతుంది. దాని తప్పుడు పనులకి వత్తాసు పలికిన మీకు తగులుతుంది. దీన్ని బయటికి తరిమితేనే అంటిన పాపం వదిలిపోతుంది. లాక్కెళ్ళరా ముందు, బయటికి లాక్కెళ్ళు. తాతయ్య, సఖ్య, ఆగండి. ఏయ్, నడు. ఆగుతారా? మీరు దాంతో పాటే బయటికి వెళ్తారా? ఏమే లెటర్ ఉందా? సెక్షన్ 498 ఉందా? ఆ లెటర్ చూపిస్తూ ఆ గుమ్మంలో ఈ గుమ్మంలో అడుక్కు తిను. చూడు, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, న్యాయమే నిలబడుతుంది. అబద్ధం ఎల్లప్పుడూ నిజం కాదు. బాబా, 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 నేను చెప్పేది విను బాబా. బాబా, నేను చెప్పేది విను బాబా. సారీ నాన్న, దాని మాటలు పడి నిన్ను అనవసరంగా నానా మాటలన్నాను. బాబా, పర్వాలేదు గ్రాని, నువ్వేగా అంది, నేనేం పట్టించుకోనులే. దరిద్రం వదిలిపోయింది. హ్యాపీగా ఉండరా. మన హోదాకి తగ్గ సంబంధం తెచ్చి మళ్ళీ దర్జాగా పెళ్లి చేస్తాను. జరిగిందంతా పీడకలగా భావించి ఆనందంగా ఉండరా. ఎస్ ఎస్, సక్సెస్. ఏయ్, ఎడా. ఇంకా నువ్వెందుకే ఇక్కడున్నావు? ఎడా. ఏంటి ఇదంతా కళ? తెల్లారుజామున కలుస్తే నిజం అవుతుందంటారు. బాగా నిద్రపోతాం. నిద్రపోవే, ఇంకో గంటన్నర తర్వాత బయటే.
మంత్రాలు మన మధ్య ముడివేయించకముందే నా మనసులో వాటి ప్రకారం నడుచుకోవాలని ఫిక్స్ అయ్యాను. ధర్మం తప్పను, మీ చేయి విడవను. సప్తపదే కాదు, ప్రతి అడుగు మీతోనే వేస్తాను. భర్త అనే పదానికి పూర్తి అర్థంగా నిలుస్తాను. రాణి, తాతయ్య, అమ్మా, నాన్న, అందరూ రండి. ఏంటి పొద్దున్నే అందరినీ పిలుస్తున్నాడు? ఏదైనా గుడ్ న్యూస్ ఏమో. త్వరగా రండి. ఏమిట్రా సకేత్? ఏంట్రా సాకేత్, ఎందుకలా అరుస్తున్నావు? అందరూ రండి. సీతాలు, డ్రైవర్, మీరు కూడా రావాలి. ఏమిట్రా వాళ్ళంతా ఎందుకు? ఓ గొప్ప విషయం. ఇంతకాలం నన్ను కన్ఫ్యూజన్ లో ఉంచిన విషయానికి బ్రహ్మాండమైన క్లారిటీ వచ్చింది. అది అందరికీ చెప్దామని, అందుకే పిలుస్తున్నా. ఏ విషయం రా? నేను అవును అన్నది, నువ్వు కాదు అన్నది. ఏమిట్రా విషయం చెప్పరా అంటే అవునన్నది కాదన్నది ఏదో కన్ఫ్యూషన్ క్లియర్ ఇవన్నీ ఏదేదో అంటావే. ముందు అసలు విషయం ఏమిటో చెప్పు. నేను చెప్పడం ఎందుకు రాని, అందరూ వినండి. నా మనవరాలు అని చాలా ఎత్తుకు ఎత్తి కూర్చోబెట్టిన శ్రీమతి స్వర్ణలతాదేవి గారే స్వయంగా వెల్లడించిన ప్రవచనాలు. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏమిట్రా ఏమిటో అది అందే వినమన్నావు. పాటలు వస్తున్నాయి గాని మాటలు రావే. అదే నేను వెతుకుతున్నాను రాణి. రండి రండి అని పిలిచి వెతుకుతున్నానంటావేమిట్రా? అదేదో ప్రవచనాలు నావు పాటలు వినిపిస్తున్నావేమిట్రా? నువ్వు ఆగు తాతయ్య. ఆ. ఆ. ఏమైంది? రాత్రి నేను విన్నాను, తెల్లారేసరికి ఏమైపోయింది? ఏం విన్నావు? ఏం పోయిందిరా? ఇది నిన్న నిన్న నేను మిమ్మల్ని మోసం చేశాను. నేను అసలు కడుపుతోనే లేను. నన్ను ఏమిట్రా పొద్దున్నే ఏదేదో వాగుతున్నావు? తెల్లవారుజామున ఏమైనా పీడకల కన్నావా? కల కాదు గ్రాని, నిన్న అంతే అయి ఉంటుందమ్మమ్మ. బావ ఈ మధ్య అదో రకంగా ప్రవర్తిస్తున్నాడు. నిన్న పీఠాధిపతులు స్వాములు అంటూ నన్ను తీసుకెళ్లాడా? అసలు అక్కడికి తీసుకెళ్లనే లేదు. లేదా మరి ఆశీర్వచనాలు తీసుకున్నానన్నాడు? పచ్చి అబద్ధం. నిన్న పీఠాధిపతులు స్వాములు అంటూ నన్ను తీసుకెళ్లాడా? అసలు అక్కడికి తీసుకెళ్లనే లేదు. లేదా మరి ఆశీర్వచనాలు తీసుకున్నానన్నాడు? పచ్చి అబద్ధం. అబద్ధమా? అవును తాతయ్య. మరెక్కడికి తీసుకెళ్ళాడేవాడు? పద పద అని తొందర పెట్టి నన్ను కొండ దగ్గరికి తీసుకెళ్లాడు. కొండ దగ్గరకా? నిన్ను చంపి పడేస్తా, పీడ వదులుతుంది అని భయపెట్టాడు.
చంపేస్తాడేమో అని నేనేదో 4 అబద్ధాలాడి చావు నుంచి తప్పించుకొని బయటపడ్డా. బహుశా ఆ అబద్ధాలు ఏమైనా రికార్డ్ చేశాడేమో. అది వినిపిద్దామని పిలిచినట్టున్నాడు. ఏరా అది చెప్పింది నిజమేనా? ఆ, అది అది వాడి నసుగుడే చెబుతుంది మంగ, స్వర్ణ చెబుతుంది నిజమేనని. అవునమ్మమ్మా. ఏమిట్రా ఏమిటిదంతా? పిచ్చేమని ఎక్కిందా నీకు? ఎక్కే ఉంటుంది, అందులో అనుమానం ఏముంది? వాడికి ఆలోచనల కన్నా అనుమానాలే ఎక్కువ అవుతున్నాయి. అవి పిచ్చెక్కిచ్చాయేమో. మీరుండండి. ఏమిట్రా ఏమిటి నువ్వు చేస్తున్న పని? వారసుడిని కనబోయే పిల్లని అసలు పుట్టలో ఎక్కించడం ఏమిట్రా? చంపేస్తానని బెదిరించడం ఏమిటి? ఎందుకు ఇలా మతి తక్కువ పనులు చేస్తున్నావు? నీ తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఇంకా చేస్తున్నావా? చూడు, అతి తెలివితేటలు ప్రదర్శించకురా. నీ తప్పు క్షమించేగా దాన్ని నే మనవరాలిగా అంగీకరించింది. చూడు, ఇప్పటికైనా పిచ్చి వేషాలు మానుకో. లేకపోతే నేను ఇదివరకు చెప్పినట్టే ఆస్తి మొత్తం రేపటి వారసుడికి రాసి పారేస్తాను. చూడు, ఇప్పటికైనా పిచ్చి వేషాలు మానుకో. లేకపోతే నేను ఇదివరకు చెప్పినట్టే ఆస్తి మొత్తం రేపటి వారసుడికి రాసి పారేస్తాను. ఆ పని చెయ్యి, అప్పుడు కానీ రోగం కుదరదు వీడికి. అమ్మమ్మ, నాతో డౌటు. ఏమిటి నీ డౌటు? బావ ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఏ గాలిదులో సోకుంటుంది. ఎందుకైనా మంచిది పకీర్ బాబా తావీజ్ కట్టేస్తే. నిజమేనే, నాకు ఆలోచనే రాలేదు. ఏమండి, ఆ, వీడిని తీసుకెళ్ళి 4 నెమలికల కట్టెల దెబ్బలు తగిలించి తావీజు కట్టించుకురండి. అదిగేమిటి మంగ, పట్టిన దయ్యం వదిలేదాకా బాధించి మంచి బలమైన తావీజు కట్టించుకొని తీసుకొస్తా. నాకు వదిలేసాయి, నువ్వు రారా. ఆ, తాతయ్య రారా అంటే తాతయ్య అంటారా? ఇంకా వాడు స్నానం చేసినట్లు వెళ్ళండి. చేసాక తీసుకెళ్ళండి. అలాగే మంగ, నేను దగ్గరుండి కట్టించుకొస్తాగా. ఏమైంది? రాత్రి ఆల్రెడీ ఒకసారి విన్నాను. రాణి దగ్గర ఇవాళ ఇలా ఇరుక్కుపోయానంటే రికార్డింగ్ ఏమైనా మిస్ అయిందా? బానే ఉండాలి. లేకపోతే ఒకవేళ ఈ తింగర్ది ఏమైనా డిలీట్ చేసిందా? ఛాన్సే లేదు. దీనికి అంత సీన్ లేదు. రాత్రంతా మొద్దుగా నిద్రపోయింది. బావా, బావా, కాఫీ. ఏయ్, కాఫీ వద్దు, ఏమొద్దు, పోవతలకి. నా మీద కోపం ఇష్టమైన కాఫీ మీద చూపిస్తావే. ఏంటి బావా, ప్లాన్ ఫ్లాప్ అయిందని ఫీల్ అవుతున్నావా? వాయిస్ ఏమైందా అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? అనవసరంగా టెన్షన్ పడకు బావా, నేను క్లారిటీ ఇస్తాగా. ముందు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత రిఫ్రెష్ అయ్యి వెళ్ళి తావీజు కట్టించుకురా. చూడు బావా, తాడిని తన్నేవాడుంటే దాని తల తన్నేవాడుంటాడంట. అదే జరిగింది. తమరు నిద్రలో కళ్ళలు కంటూ కేరీతలు కొడుతుంటే